సద్గురు పరమాత్మనే నమః. శ్రీ స్వామి అచలానంద గురుభ్యో నమః. ఈరోజు 5వ శ్లోకంతో మొదలెడదాం. గురూన హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థ కామాంస్తు గురూని హైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. గురూన హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూని హైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. గురూన హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూని హైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. 6వ శ్లోకం. న చైతత్ విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వానో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. న చైతత్ విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వానో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. న చైతత్ విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వానో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. 7వ శ్లోకం. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యత్ శ్రేయస్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యత్ శ్రేయస్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యత్ శ్రేయస్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం. 8వ శ్లోకం. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ అచ్చోకముచ్ఛోషణం ఇంద్రియాణం అవాప్య భూమౌ అసపత్నమృద్ధం రాజ్యం సురాణాం అపి చాధిపత్యం. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ అచ్చోకముచ్ఛోషణమింద్రియాణం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ అచ్చోకముచ్ఛోషణమింద్రియాణం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఓం తత్సత్. జై గురుదేవ్.